తెలంగాణలో టైఫాయిడ్ జ్వరం వణికిస్తుంది. కలుషిత నీళ్లు, అపరిశుభ్ర ఆహారం తీసుకోవడంతో ప్రజలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. టైఫాయిడ్ బారిన పడి ఆసుపత్రులకు చేరిన వారి సంఖ్య ఈ మధ్యకాలంలో పెరుగుతుంది. కలుషిత నీళ్లు, అపరిశుభ్ర ఆహారం తిని ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారు. దేశవ్యాప్తంగా టైఫాయిడ్తో చనిపోతున్న వారిలో ప్రతి 5గురిలో ఒకరు తెలంగాణ నుంచే ఉండటంలో డేంజర్ బెల్ మోగుతోంది. సిటీల్లో స్వచ్ఛమైన తాగునీరు దొరక్కపోవడంతో మురికివాడల్లో అస్తవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థలే టైఫాయిడ్కు కారణమని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీనికి తోడు రోడ్డు పక్కన దుమ్ము ధూళితో అమ్మే పానీపూరి, బజ్జీలు, ఇతర జంక్ ఫుడ్ తినడం వల్ల బ్యాక్టీరియా కడుపులోకి చేరి టైఫాయిడ్కు దారితీస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వరద నీరు, డ్రైనేజ్ నీరు కలిసిపోవటం వల్ల ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిర్మాణ పనులు జరిగే చోట్ల, స్లమ్ ఏరియాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణలో టైఫాయిడ్ జ్వరాలు వణికిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా జ్వరాల బారినతోటి ఆసుపత్రులకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. టైఫాయిడ్ జ్వరాలు రావడానికి ప్రధానంగా కలుషిత నీళ్లు, అపరిశుభ్రత ఆహారం తీసుకోవడం వల్లనే ఎక్కువ కూడా టైఫాయిడ్ బారిన పడుతున్నట్లు తెలుస్తా ఉంది. టైఫాయిడ్ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజు పాటు ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ లో కలుషిత నీళ్లు, అపరిశుభ్రత వాతావరణం దీనికి కారణంగా తెలుస్తా ఉంది. దేశంలోనే టైఫాయిడ్ తో చనిపోతున్న వారిలో ప్రతి 5గురిలో ఒకరు తెలంగాణ నుంచే ఉండడం కూడా డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా సిటీల్లో, హైదరాబాద్ లాంటి సిటీల్లో స్వచ్ఛమైనటువంటి నీరు దొరకపోవడం, మురికివాడల్లో అస్తవ్యస్తమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కారణకు ఈ టైఫాయిడ్ కారణంగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రోడ్ల పక్కనే ఉన్నటువంటి దుమ్ము ధూళితోని అమ్మేటువంటి పానీపూరి, బజ్జీలు, ఇతర జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియా కడుపులోకి చేరి టైఫాయిడ్ కు దారితీస్తుందన్నట్టు వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో వరద నీరు, డ్రైనేజ్ నీరు కలిసిపోయినటువంటి నేపథ్యంలో ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరుగుతున్నట్లు సమాచారం ఉంది. అయితే ఈ టైఫాయిడ్ జ్వరాలకు ప్రధానంగా ఈ కలుషిత ఆహారంతో పాటు కనీస జాగ్రత్తలు తీసుకోకపోయినటువంటి క్రమంలోనే కూడా ఈ టైఫాయిడ్ విజృంభిస్తున్నట్లు అటు వైద్యులు కూడా చెప్తున్నారు. ఇది ప్రాణాల మీద కూడా తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా వారం 10 రోజుల పాటు జ్వరం తగ్గకపోయినా అశ్రద్ధ చేస్తున్నటువంటి నేపథ్యంలో టైఫాయిడ్ బ్యాక్టీరియా ముదిరి ప్రేగులకు రంధ్రాలు పడడం, ఇన్ఫెక్షన్ వంటి సోకినటువంటి నేపథ్యంలో పరిస్థితి సీరియస్ గా మారుతుంది. దీంతో అప్పటికప్పుడు ఆసుపత్రికి తీసుకొస్తే ఫలితం ఉండదని వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చలితో కూడిన జ్వరం వారం పైపడిన రోజులు ఉంటే విపరీతమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అయ్యి వైద్యులను సంప్రదించాలి. లేకుంటే ఇది తీవ్రత పెరిగి ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉంటుందని ఇప్పటికే వైద్యులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. చివరి దశకు ఈ స్థితిలో వస్తే మాత్రం నోటి ద్వారా వేసుకునే మందులు పనిచేయకపోవడం, హైడోసు సెలైన్లు ట్రీట్మెంట్ అందించినటువంటి క్రమంలో అప్పటికే అవయవాలు దెబ్బతిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఇక తెలంగాణలో టైఫాయిడ్ జ్వరాల మరణాలకు సంబంధించి దేశంలోనే 2వ స్థానంలో తెలంగాణ ఉంది. మొదటి స్థానంలో అటు యూపీ, ఉత్తరప్రదేశ్ ఉండగా 2వ స్థానంలో, అంటే దేశవ్యాప్తంగా మనం ఒకసారి ఈ టైఫాయిడ్ మరణాలకు సంబంధించి 2023లో మనం ఒకసారి ఆ గణాంకాలను చూసుకుంటే 375 టైఫాయిడ్ మరణాలు నమోదైతే ఫస్ట్ ప్లేస్ లో యూపీ, ఉత్తరప్రదేశ్ ఉంది. తర్వాతకి 202 మరణాలు అయితే తెలంగాణ 2వ స్థానంలో నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక పంజాబ్ లో 118 మంది, ఢిల్లీలో 36 మంది టైఫాయిడ్ కారణంగా చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.5% అయినా కూడా టైఫాయిడ్ మరణాల్లో మాత్రం తెలంగాణ 19% ఉండడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. దేశంలో నమోదులో టైఫాయిడ్ లో 5 గుంపుల మన దగ్గర రికార్డ్ అవ్వడం కూడా కొంత ఆందోళన కలిగిస్తా ఉంది. ప్రధానంగా కలుషిత ఆహారము, కనీస జాగ్రత్తలు తీసుకోకపోయినటువంటి నేపథ్యంలోనే ఈ టైఫాయిడ్ మరణాలు విజృంభిస్తున్నాయని తెలుస్తా ఉంది. అటు ప్రభుత్వ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ కూడా నెల రోజుల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా క్యూ కడుతున్నారు. సైలెంట్ గా ఈ మహమ్మారి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటు వర్షాకాలము సమీపిస్తున్నటువంటి తరుణంలో కొత్తగా ఆ నీరు చేరి ఆ నీరు కలుషితమైనటువంటి క్రమంలో ఈ టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా వస్తా ఉంటాయి. ఇప్పుడు వర్షాకాలం తగ్గి తర్వాతకి కొంత సమయం తీసుకున్న తర్వాతగా తెలంగాణలో ఇది విజృంభిస్తా ఉంది. అటు వాటర్ కూడా కలుషిత వాటర్ తాగడం వల్లనే కూడా చాలా ఈ మన హాస్టల్లో కూడా చూసుకుంటే
ఎక్కువ ఫుడ్ పాయిజన్ కూడా ఇలాంటి ఘటనలతోనే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీన్ని తక్కువ చేసుకోవాలంటే పరిశుభ్రతమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వేడిగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం, నీరుని కూడా కాల్చి చల్లారిన తర్వాత తాగితే మాత్రం ఇలాంటి టైఫాయిడ్ కి తగ్గడానికి అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. వారానికి మించి మాత్రం ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం చేసుకుంటే మాత్రం ప్రాణాల మీదకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు ప్రధానంగా హెచ్చరిస్తున్నారు. సందు అంటే ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు యాకేష్? అంటే ఈ కలుషిత ఆహారంతో పాటు నీరు, ప్రధానంగా ఈ టైఫాయిడ్ రావడానికి కలుషిత నీరే ప్రధాన కారణం. ఎక్కువగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కాల్చి చల్లారిన తర్వాత నీరును తాగకపోవడము, 2-3 రోజుల తరబడి కూడా ఇంట్లో వాటర్ స్టోరేజ్ చేసుకోవడము, లేకుంటే సిటీ ప్రాంతాలకు వచ్చేసి ఎక్కువగా కూడా బోరు వాటర్ మీదనే ఆధారపడి ఉంటారు కనుక వారు తాగేటువంటి బోరు వాటర్ లేకుంటే మిషన్ బదిలీ ద్వారా ఇచ్చేటువంటి వాటర్ లో కూడా బాగా కలుషితం అవుతున్నట్టు తెలుస్తా ఉంది. మరో పక్క మినరల్ వాటర్ కి సంబంధించి కూడా చాలా రోజుల పాటు దాన్ని స్టోరేజ్ చేయడము, ఆ ట్యాంకులలో బాగా స్టోరేజ్ చేసిన తర్వాతకి వారికి మినరల్ వాటర్ ఇస్తున్నటువంటి క్రమంలో కూడా ఇది కలుషితం అయిపోతుంది. చాలా రోజులు ఉంటే అందులో దోమలు ఇతర బ్యాక్టీరియా చేరి కలుషితం అయిపోతుంది. ఆ నీరుని తాగిన తర్వాత ఎమ్మటే వాంతులు, విరేచనాలు, లేకుంటే కళ్ళు తిరగడం, ఒళ్ళు నొప్పులు లాంటి ఎమ్మటే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. అలాంటి వాటర్ ని ఒకవేళ మినరల్ వాటర్ తాగినా కూడా వాటిని చల్లార్చి అంటే బాగా వేడి చేసుకొని చల్లార్చి తాగడం, లేకుంటే ఏ వాటర్ తాగినా కూడా ఈ విధమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఆహారానికి సంబంధించి ఫుడ్ ప్రధానంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వేడి ఆహారం తీసుకోవడం, బయట ఇతర హోటల్స్ లో కానీ ఫంక్షన్ లో చేసినటువంటి ఆహారాన్ని పూర్తిగా అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇంటి ఆహారాన్ని శుభ్రంగా చేసుకొని తినడం వల్ల ఇలాంటి రోగాలకు చెక్ పెట్టవచ్చని వైద్యులు అయితే సూచిస్తున్నారు. వారం రోజుల పాటు కూడా ఉంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పకుండా వైద్యులను సంప్రదిస్తే దానికి తగ్గటువంటి యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ ఇస్తే తగ్గిపోతుంది. లేదంటే అది తగ్గుతుందని సొంత వైద్యం తీసుకుంటే మాత్రము, అంటే చాలా మంది సొంతంగానే టాబ్లెట్లు వేసుకోవడం, యాంటీబయాటిక్ డాక్టర్ సలహా లేకుండానే ఈ టైఫాయిడ్ జ్వరం ముదిరితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అవయవాలు అన్ని దెబ్బతిని కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది కనుక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఆహారంతో పాటు మందుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ రాకేష్.